ఈ ఆచారబద్ధమైన క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కేవలం ఆచారాలను మాత్రమే పాటిస్తారు. అందులో ఒక ఆచారం ఏంటో చెప్పనా? 40 రోజులు. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు మొదటి రోజు చెప్పాను నేను, ఇక్కడి నుంచి రాలా. అసలు విషయం చెప్పనా మీకు? మొదట్లో కొన్ని సంఘాలు ఉండేవి. వాళ్ళు క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు, గుడ్ ఫ్రైడే చేసేవాళ్ళు కాదు, 40 రోజులు చేసేవాళ్ళు కాదు. కొన్ని సంఘాలు మట్టుకే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఈస్టరు, 40 రోజులు, మట్టల ఆదివారం, పామ్ సండే చేసేవాళ్ళు. కానీ కాలక్రమంలో ఏమైందంటే ఈ ట్రెడిషనలిజము ఎంత బలమైందంటే అది వేరే సంఘాలకి పాకింది. పాకి ఈరోజు ఒక ఊర్లో 100 సంఘాలు ఉంటే దాదాపు 90 సంఘాలు ఇందులోకి, ఈ చట్టంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయని మీరు నన్ను అడుగుతారా? చాలా కారణాలు ఉంటాయి. మనోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమో అని అదొక కారణం కావచ్చు, లేకపోతే మనము పెడితే ఏం పోయే అని ఒక కారణం కావచ్చు. బాగానే ఉంది కదా, 40 రోజులు ఉపవాసం ఉంటే మంచిదే కదా అని పెడితే బాగానే, అదొక కారణం కావచ్చు. కానీ లోతుకెళ్తుందా అది అనేది ప్రశ్న. దాదాపు 4వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఈ 40 రోజులు మీకు చెప్పాను నేను. 4వ శతాబ్దం అంటే 400 సంవత్సరాలు తీసేస్తే 2000లో 1600 సంవత్సరాల నుంచి ఈ 40 రోజుల లెంట్ జరుగుతుంది. మార్పు ఏమైనా వచ్చిందా? ఈ 40 రోజుల్లో ఏమైనా మీరు రూపాంతరం చెందినటువంటి క్రైస్తవులుగా ఏమైనా మారుతున్నారా? 41కి వచ్చేటప్పటికి. పోయిన ఏడాదండి మా అబ్బాయి చాలా భయంకరంగా తిరుగుతుండేవాడండి. కానీ మొన్న 40 రోజుల్లో మా అబ్బాయి ఒక్కసారిగా మారిపోయాడండి. ట్రెడిషనలిజంతో ప్రాబ్లం ఇదే. అది లోపలికి వెళ్దాం, అది పైన మాత్రమే. అది ఎలాంటిదంటే మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు. వాళ్ళు అది చెప్పా పెట్టకుండా వస్తారు అనుకోండి. మనం సడన్గా వాళ్ళని ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ గబగబా సర్దేసి కొత్త దుప్పటి వేసేసి ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి లోపలికి కుక్కేసి ఆ కింద ఉన్న కాగితాలు గీతాలని బెడ్ కిందకి తోసేసి ఒక చక్కటి దుప్పటి వేసేసి రండి 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 అంటాం మనం. అట్లా ఉంటుందన్నమాట ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. అర్థమైందమ్మా? మీకు అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా. ఆ దుప్పటి తీయాలి, అప్పుడు ఉంటుంది. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి చాలా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. చర్చ్ అసలు మిస్ అవ్వరు, రెగ్యులర్గా వస్తారు. తర్వాత రొట్టె ద్రాక్షరసం కూడా మిస్ అవ్వరు. చాలా క్రమంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం చర్చిలో ఎంత క్రమశిక్షణో అనుకుంటాం మనం. వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడాలి అంట్లు ఎలా ఉంటాయో, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూడాలి బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇంకా వాళ్ళ హృదయంలోకి వెళ్తే అది ఇంకెంత శుభ్రంగా ఉంటుందో. క్రైస్తవము పైన పటారం కాదు. యేసుప్రభు ఎక్కడికి వస్తానన్నాడు? ఎక్కడికి వస్తా అన్నాడు? హృదయంలోకి వస్తా అన్నాడు. ఎందుకు హృదయంలోకి వస్తా అన్నాడు ఆయన? అసలు హృదయంలోనే అన్ని తిష్ట వేసుకొని కూర్చున్నాయి. లోకమంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు, ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి. నిజంగా ఆయన హృదయంలోకి వస్తే అప్పుడు ట్రెడిషనలిజంలోంచి బయటకు వస్తాం. అది మారు మనసు అంటే. ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు పాస్టర్ గారి కోసం బ్రతకదు, సంఘస్థుల కోసం బ్రతకరు, రహస్యంలో కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతారు. వాళ్ళ క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుంది? దిల్సే, లోపల నుంచి వస్తుంది. వాళ్ళు 40 రోజుల్లో ఎలా ఉంటారో 41వ రోజు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఆదివారం ఎలా ఉంటారో మంగళవారం కూడా అలాగే ఉంటారు. వాళ్ళు కరోనాలో చర్చికి రాలేకపోయినా వాళ్ళు దేవునితోటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి కనెక్షన్ ఆయనతోటి. ఒకవేళ మీరు చాలా కాలం నుంచి సంఘానికి వస్తూ
అన్ని కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొంటూ, చాలా మంచి అబ్బాయి, చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంటూ, క్రీస్తు లోపలికి వెళ్ళలేదనుకోండి, క్రైస్తవం లోపలికి ఇంకలేదనుకోండి, జాగ్రత్త, జాగ్రత్త. రేపు ప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. టేక్ కేర్. అదే ప్రభు చెప్పదలిచాడు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు నేర్పిస్తున్నటువంటి మతం పైన పటారం మతం.